Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, ivanti mana session lo this might not be our last session of SSC CGL PYQs history day 5. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 50 questions I will be discussing. ఈ 50 questions అయిపోయేలోపు ఏన్షియన్ మెడివల్ మోడర్న్ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ అయిపోతుందని చెప్పాను. యాజ్ ప్రామిస్డ్ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ అయింది. ఇంకా ఏమన్నా కొన్ని చిన్న టాపిక్స్ మనం లెఫ్ట్ అన్కవర్డ్, దెన్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దెమ్ టుమారో. రేపు ఒక 100 క్వశ్చన్స్ నేను జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ర్యాపిడ్ ఫైర్ లాగా రేపు డిస్కస్ చేస్తానండి. 100 క్వశ్చన్స్. ఇప్పుడు 50 క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ టుడే. ఇవాళ సెషన్లో కూడా మనం ఒక 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో దట్ ప్రామిస్ చేసిన విధంగానే టాప్ 50 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా నేను తయారు చేసిన క్వశ్చన్స్ కాదు. ఇది వరకు SSC CGL ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మాత్రమే తీసుకొని దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ డేటా, దాని రిలేటెడ్ డేటా, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పేసి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను తయారు చేసుకున్న క్వశ్చన్స్ మాత్రం అయితే కాదు ఖచ్చితంగా. డూ నాట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లుక్ ఎట్ ద కాంటెంట్ ఐఎమ్ గివింగ్ టు యూ. ఆల్రెడీ చాలా మంది ఐడెంటిఫై చేశారు 10 క్వశ్చన్స్ కాదు, దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి. రైట్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వర్క్ చేయండి. Else you won't get anything. Right, see the first one, the second Buddhist council was held at previous sessions లో మనం బుద్ధిజం, అసలు గౌతమ బుద్ధ ఒరిజినల్ నేమ్ ఏంటి, దానితో పాటుగా హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, గౌతమ బుద్ధ లైఫ్లో జరిగినటువంటి పంచమహా కళ్యాణాస్, ఆయన బర్త్ నుంచి స్టార్ట్ చేసి ఆయన డెత్ వరకు మనకు ఉన్నటువంటి ఆయన బర్త్, డెత్, అదేవిధంగా మహాభినిష్క్రమణ, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్, ఫస్ట్ సెర్మన్, వీటన్నిటికీ కూడా టోటల్గా 5 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. పంచమహా కళ్యాణాస్ అని చెప్పేసి అంటాం. ఒక్కొక్క మేజర్ ఇన్సిడెంట్కి ఒక్కొక్క సింబల్ ఉంది. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా బుద్ధిజం గురించి అట్ ఎ గ్లాన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, గౌతమ బుద్ధ గురించి కూడా నేను చెప్పాను. టోటల్ అయితే దీంతో పాటుగా మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ హెల్డ్ చేశారని చెప్పుకున్నాం. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను ప్రీవియస్ సెషన్స్లో. క్వశ్చన్ ఎక్కడ రాలేదు. నౌ సీ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అంటే వైశాలి. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది వరకు ఎలా అడిగేవారంటే దీని గురించి క్వశ్చన్స్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లేదా ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది, ప్రెసిడెంట్ ఎవరు, ఏ రాజు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేశారు, ఇంతవరకు అడిగేవారు. తర్వాత కొంచెం టఫ్ చేయడానికి ఎలా అడుగుతున్నారు అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే దాంట్లో ఏమైనా పుస్తకాలని రాశారా, ఏమన్నా స్కీజం వచ్చిందా, ఏమైనా స్ప్లిట్స్ జరిగాయా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ కండక్ట్ చేశారు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఎట్ రాజగృహ. ఆ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి టైం పీరియడ్ లో జరిగింది అని అంటే మహాకశ్యప. ఈయన ప్రెసిడెంట్ అంటే ఎవరైతే పర్సన్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని ప్రెసిడెంట్ అని అంటాం. ఆ టైం పీరియడ్ లో ఎవరైతే రాజు ఉండి దానికి ఆమోదం ఇచ్చారో హీ వాజ్ కన్సిడర్డ్ as కింగ్. లీడ్ చేసింది ప్రెసిడెంట్ వచ్చేసి మహాకశ్యప. కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండు కూడా అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 483 BCలో మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ 483లో జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 383 BCలో జరిగింది, వైశాలి. దానికి ప్రెసిడెంట్ వచ్చేసి సభాకమి. దాని తర్వాత థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి 250 BCలో జరిగింది. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి ఫస్ట్ సెంచరీ ఏడి. ఆ టైం పీరియడ్ లో ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. రాజగృహ ప్రెసిడెంట్ వచ్చేసి మహాకశ్యప. కింగ్ ఆ టైం పీరియడ్ లో కింగ్ ఎవరున్నారు అని అంటే ఆ టైంలో సమ్ కింగ్, ఈయన పేరు నేను మర్చిపోయా. ఎస్, ఇట్ వాజ్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. రాజగృహ అజాతశత్రు. రైట్, అజాతశత్రు వాజ్ ద కింగ్ డ్యూరింగ్ హూస్ పీరియడ్. అజాతశత్రు ఈయన కింగ్. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి మహాకశ్యప. దీని అవుట్కమ్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఏం జరిగింది అని అంటే మనం నిన్న త్రిపీఠకాస్ అని చెప్పుకున్నాం. సుత్తపీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. వాటిని ఎవరు రాశారో కూడా చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సుత్తపీఠక అండ్ వినయ పీఠక, సుత్తపీఠక అండ్ వినయ పీఠక ఈ రెండింటిని కంపైల్ చేశారు. దిస్ ఈజ్ ద అవుట్కమ్ వచ్చేసి ఏంటి అని అంటే సుత్తపీఠక, వినయ పీఠక ఈ రెండింటిని కంపైల్ చేశారు. సుత్తపీఠక వాజ్ రిటన్ బై హూమ్ అని అంటే ఆనంద.
గౌతమ్ బుద్ధ డిసైపుల్, వన్ ఆఫ్ ద డిసైపుల్స్ అయినటువంటి ఆనంద రాశారు. వినయ పీఠక ఉపాలి రాశారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది వినయ పీఠక. అభిధమ్మ పీఠక ఎవరు రాశారు? మొగలిపుత్త తిస్స. ఆయన థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ప్రెసిడెంట్ గా పనిచేశారని ప్రీవియస్ సెషన్స్ లో చెప్పారు. ఇక్కడ ఉన్నారు చూడండి, మొగలిపుత్త తిస్స. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అంటే పాటలీపుత్ర. పాటలీపుత్ర దేనికి ఓల్డ్ నేమ్? పాట్నా. పాట్నా అన్నది ఇప్పుడు ప్రెసెంట్ దేనికి క్యాపిటల్ సిటీగా ఉంది? బీహార్ కి క్యాపిటల్ సిటీ. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి పాటలీపుత్రలో జరిగింది. ప్రెసిడెంట్ మొగలిపుత్త తిస్స. అండ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అప్పుడు కింగ్ వచ్చేసి ఎవరు అని అంటే కాలాశోక వాజ్ ద కింగ్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాలాశోక. కాలాశోక ఏ డైనాసిటీకి చెందినటువంటి రాజు? నేను షోడశ మహాజనపదాస్ చెప్పినప్పుడు చెప్పా. ఆ షోడశ మహాజనపదాస్ లో మగధ ఎంపైర్ ని, మగధాని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ మూడు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ మూడు డైనాసిటీస్ లోనే వన్ ఆఫ్ ద డైనాసిటీస్ నుంచి కాలాశోక, హీ వాజ్ ద లాస్ట్ రూలర్ అమాంగ్ దోస్ డైనాసిటీస్. ఆ డైనాసిటీ పేరు ఏంటి? శిశునాగ డైనాసిటీ. దట్ ఈస్ సెకండ్ డైనాసిటీ. శిశునాగ డైనాసిటీ, నంద డైనాసిటీ, అదేవిధంగా ఫస్ట్ డైనాసిటీ, టోటల్ 3 డైనాసిటీస్ రూల్ చేస్తాయి కదా. సెకండ్ డైనాసిటీ వచ్చేసి శిశునాగ డైనాసిటీ, దాంట్లో లాస్ట్ రూలర్ కాలాశోక. ఈయన టైం పీరియడ్ లో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. సభా కమి వాజ్ ద ప్రెసిడెంట్. దీని అవుట్కమ్ వచ్చేసి ఏంటి అని అంటే బుద్ధిజం లో కూడా స్కీజం వచ్చింది. హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం అని. హీనయాన అంటే పేరుకి తగ్గట్టుగానే వాళ్ళు గౌతమ్ బుద్ధ ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యేవారు. అసలు చేంజ్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళే కాదు. పాలీ లాంగ్వేజ్ నే వాళ్ళు ఫాలో అయ్యేవారు. చేంజ్ ని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉన్నటువంటి వాళ్ళు హీనయాన బుద్ధిస్టులు. మహాయాన బుద్ధిస్టులు అంటే ప్రో చేంజర్స్. చేంజ్ ని యాక్సెప్ట్ చేసి పాలీ ప్లేస్ లో సంస్కృతాన్ని కూడా వాళ్ళు ఆపాదించుకొని, పాలీతో పాటు సంస్కృతాన్ని కూడా వాళ్ళు ఆపాదించుకొని గౌతమ బుద్ధకి ఒక హ్యూమన్ ఫామ్ ఇచ్చి పూజించిన వాళ్ళు, చేంజ్ ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మహాయాన బుద్ధిజం. వజ్రయాన బుద్ధిజం అని అంటే దాంట్లో సాల్వేషన్ వచ్చేటువంటి పద్ధతి వేరుంటది, అది కూడా నేను చెప్పాను. సరే, అవి కాకుండా ఆ సెక్టులు కాకుండా టోటల్గా 18 సెక్టులు డివైడ్ అయ్యాయి. అవి కాకుండా బుద్ధిజంకి అగెయిన్స్ట్గా రైవల్రీగా ఒక రెండు డివిజన్స్ వచ్చాయండి. ఆ 2 డివిజన్స్ గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి ఏంటి అని అంటే ఒకటి తెరవాడ బుద్ధిజం, ఇంకొకటి మహాసాంఘిక. బుద్ధిజంకి అగెయిన్స్ట్గా ఈ 2 ఇమర్జ్ అయ్యాయి అనమాట. తెరవాడ బుద్ధిజం, మహాసాంఘిక, ఈ 2 ఇమర్జ్ అయ్యాయి. దేని అవుట్కమ్? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అవుట్కమ్ వల్ల. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలీపుత్ర, పాట్నాలో జరిగింది. మొగలిపుత్త తిస్స, హీ వాజ్ ద ప్రెసిడెంట్. దీనికి కింగ్ వచ్చేసి ఎవరు అని అంటే అశోక. అశోకుడి టైం పీరియడ్ లో ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, ఎక్కడ జరిగింది, లేదా మనకి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు. దీని అవుట్కమ్ వచ్చేసి ఏంటి అని అంటే దీని అవుట్కమ్ ఇంకా త్రిపీఠకాస్లో ఇంకొక పీఠక ఉంది కదండి, దట్ ఈజ్ అభిధమ్మ పీఠక. అభిధమ్మ పీఠక వాజ్ కంపైల్డ్. మొగలిపుత్త తిస్స ఆయనే రాశారు, అదే దీని అవుట్కమ్. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి కుందలవన. కుందలవన గ్రామం ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ కాశ్మీర్. ఈ ఒక్క కౌన్సిల్ కి మాత్రమే 2 ప్రెసిడెంట్స్ ఉంటారు. ఈ ఒక్క కౌన్సిల్ కి మాత్రమే 2 ప్రెసిడెంట్స్ ఉన్నారు. కింగ్ వచ్చేసి ఎవరు అని అంటే కనిష్క. కనిష్క వాజ్ ద ఏబ్లెస్ట్ రూలర్. శక రూలర్స్ లో కనిష్క చెప్పుకోదగ్గ రూలర్, చాలా ఏబ్లెస్ట్ రూలర్. ఆయన గురించి కూడా నేను నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తాను. కనిష్క, ఆయన కింగ్. ప్రెసిడెంట్స్ వచ్చేసి 2 ఉన్నారు, వాసుమిత్ర అండ్ అశ్వఘోష. దీస్ 2 పర్సన్స్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. దీని అవుట్కమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, స్కీజం వచ్చింది, 18 సెక్ట్స్ గా డివైడ్ అయిపోయాయి స్కీజం లో అని. ఆ 18 సెక్ట్స్ యునైట్ అయిపోయి 2గా డివైడ్ అయ్యాయి. అదే హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం. దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని ఒక 2-3 సార్లు చదివితే గుర్తుంటుంది, పెద్ద కష్టమేం కాదు. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కుందలవన, మహాకశ్యప, సభాకమి, మొగలిపుత్త తిస్స, వాసుమిత్ర అండ్ అశ్వఘోష. కింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నాకు అజాతశత్రు ఇనిషియలీ గుర్తు రాలేదు, బట్ గుర్తొస్తుంది ఖచ్చితంగా. అజాతశత్రు, కాలాశోక, అశోక, లాస్ట్ కనిష్క. ఇట్లా ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి, అవుట్కమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ అవి అన్ని అడుగుతున్నారు. కాబట్టి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఇయర్స్ తో సహా నేను చెప్పాను, కాబట్టి దీని గురించి క్వశ్చన్ వస్తే మాత్రం మిస్ అయ్యే అవకాశమే లేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Say details about Sudarshana Lake is given in a rock inscription at Girnar. Girnar వచ్చేసి ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గుజరాత్. మనకి గిర్నర్ పేరు మీదుగా గిర్నర్ నేషనల్ పార్క్ కూడా ఉంది.
టైగర్స్కి చాలా పాపులర్, ఎస్పెషల్లీ ఏషియాటిక్ లయన్స్కి బాగా పాపులర్. గిర్నర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. జునాగఢ్ ఒకప్పుడు ఏన్షియంట్ నేమ్, విచ్ వాజ్ కంపోజ్డ్ టు రికార్డ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ షకా రూలర్. ఏ షకా రూలర్ యొక్క అచీవ్మెంట్స్ని ఈ ఇన్స్క్రిప్షన్లో రికార్డ్ చేశారు అని అంటే రుద్రదమన్. హీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మనకిప్పుడు మౌర్యన్ పీరియడ్ తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో కొంతమంది రూలర్స్ వచ్చారు, డిఫరెంట్ ఫారినర్స్, ఎస్పెషల్లీ గ్రీక్ రూలర్స్ కొంతమంది వచ్చారు, ఇండో గ్రీక్స్. టోటల్గా 4 డైనస్టీస్కి చెందినటువంటి ఫారెన్ రూలర్స్ వచ్చారు. వాళ్ళలో ముఖ్యులు ఎవరు అనంటే ఇండో గ్రీక్స్. వాళ్ళకి ఇంకొక పేరేంటి అనంటే దట్ ఈస్ నథింగ్ బట్ యవనాస్. తెలుగులో మనం వీళ్ళనే యవనాస్ అని చెప్పేసి అని అంటాం. ఇంకొక పేరేంటి అనంటే ఇండో బ్యాక్ట్రియన్స్ అన్న కూడా వీళ్ళే. ఇండో గ్రీక్స్ అన్న, యవనాస్ అన్న, ఇండో బ్యాక్ట్రియన్స్ అన్న వాళ్ళే. వాళ్ళ తర్వాత మనకి ఇంకా వేరే పర్సనాలిటీస్ కూడా ఉన్నారు. స్కిథియన్స్ ఆర్ షకాస్. స్కిథియన్స్ అన్న, షకాస్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇంకొక డైనాసిటీ ఏంటి అని అంటే పార్థియన్స్ ఆర్ పహలవాస్. దీస్ పర్సన్స్ ఆల్సో ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఫెలోస్. అనదర్ డైనాసిటీ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ కుషాన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా కనిష్క, హీ వాజ్ ద ఏబ్లెస్ట్ రూలర్ అమాంగ్ విచ్ డైనాసిటీ అని అంటే కుషాన్స్ లో చెప్పుకోదగ్గ రూలర్ కనిష్కుడు, చాలా గొప్పవాడు. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు. ఇవన్నీ కూడా పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో మనకి డిఫరెంట్ ప్రాంతాల నుంచి మన భారతదేశంకి వచ్చి నార్త్ వెస్ట్ ఇండియాలో సెటిల్ అయినటువంటి రూలర్స్ కొన్ని సంవత్సరాలు కూడా రూల్ చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళల్లో రుద్రదమన్ గురించి బేసిక్లీ రుద్రదమన్ ఈయన సుదర్శన్ లేక్. ఈ సుదర్శన్ లేక్ అన్నటువంటి దాన్ని మొట్టమొదట ఎవరు బిల్ట్ చేశారు, ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. సుదర్శన్ లేక్ వాజ్ బిల్ట్ బై చంద్రగుప్త మౌర్య. ఈయన కట్టించారు. కాకపోతే ఆయన కట్టించిన తర్వాత ఆయన కొడుకు అయినటువంటి చంద్రగుప్త మౌర్య తర్వాత బిందుసార, ఆయన తర్వాత అశోకుడు ఉన్నాడు కదా, అశోకుడి టైం పీరియడ్ లో మరలా రీబిల్ట్ చేసింది ఎవరు అని అంటే ఇట్ వాజ్ రీబిల్ట్ బై అశోక. అది ఫ్లడ్స్ లో కొట్టుకుపోతే మరలా దాన్ని రీబిల్ట్ చేసింది అశోకుడు. దానిని కట్టించింది ఎవరు అనంటే చంద్రగుప్త మౌర్య. తర్వాత రీబిల్ట్ చేసింది అశోకుడు. అశోకుడి తర్వాత మరలా రీబిల్ట్ చేసింది ఎవరు అనంటే ఇట్ వాజ్ రీబిల్ట్ బై రుద్రదమన్. మరలా దానిని అవశేషాల నుంచి బయటికి తీసుకొని మరలా దానికి పూర్వ వైభవాన్ని ఇచ్చింది ఎవరు అనంటే రుద్రదమన్. అది ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది అనంటే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ త్రూనే సుదర్శన్ లేక్ ని రిపేర్ చేశారు అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ పేరు కూడా ఉంటుంది. ఎవరు అనంటే స్కందగుప్త. గుప్తా రూలర్స్ లో కూడా ఈయన స్కందగుప్త అన్నటువంటి రూలర్. మనం ఇదివరకు చెప్పుకున్నాం లాస్ట్ రూలర్ స్కందగుప్త కానీ విష్ణుగుప్త కానీ అవ్వచ్చు, ఏది ఆప్షన్స్ లో ఉంటే అది పెట్టండి అని. స్కందగుప్త ఆయన కూడా సుదర్శన్ లేక్ ని రిపేర్ చేయించారు అని ఈ ఇన్స్క్రిప్షన్ లోనే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ద్వారానే ఆయన రికార్డు కూడా ఉంది. కాబట్టి రుద్రదమన్ అదేవిధంగా స్కందగుప్త ఆయన రికార్డు కూడా ఇంపార్టెంటే. రైట్, ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పుకుందాం. చూడండి, ఇండో గ్రీక్స్ వీళ్ళకే ఏమని పేరు అంటే తెలుగులో యవనాస్. అంటే మన భారతదేశంలో వీళ్ళకే యవనాస్ అని పేరు. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఇండో గ్రీక్స్ ని వాట్ ఈస్ ద ఇండియన్ నేమ్ ఆఫ్ ఇండో గ్రీక్స్ లేదా ఇండో గ్రీక్స్ ఆర్ టర్మ్డ్ బై వాట్ నేమ్ ఇన్ ఇండియా, ఇలా చాలా సార్లు అడిగారు. ఇది ఈవెన్ కోన్ బనేగా క్రోర్పతిలో లాస్ట్ 50 lakh క్వశ్చన్. యవనాస్, ఇండో గ్రీక్స్ వచ్చేసి వాళ్ళకే యవనాస్ అని పేరు. ఇండో బ్యాక్ట్రియన్స్ అని కూడా వాళ్ళకే పేరు. ఎందుకనంటే బ్యాక్ట్రియా అన్న ప్రాంతం ఇట్ ఈస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. బ్యాక్ట్రియా ఎక్కడుందండి అనంటే ఇట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో సెటిల్ అయినటువంటి గ్రీక్ ఫెలోస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి ఇండో గ్రీక్స్ అని పేరు. భారతదేశంలో యవనాస్ అని పేరు, ఇండో బ్యాక్ట్రియన్స్ అని కూడా వాళ్ళకే పేరు. వీళ్ళలో చెప్పుకోదగ్గ రూలర్ ఎవరు అనంటే డిమిట్రియస్ మనకి గ్రీక్ రూలర్స్ లో ఫస్ట్ చెప్పుకోదగ్గ రూలర్ ఎవరు? అసలు మన భారతదేశాన్ని ఖైబర్ బొలాన్ పాస్ నుంచి హిమాలయాలని అడ్డుగోడలాగా ఉండేవి. అయితే దాని నుంచి కూడా చొచ్చుకొని వచ్చి ఒక వేని తయారు చేసుకొని భారతదేశంలోకి ఎంటర్ అయ్యి భారతదేశం మీద దాడి చేసినటువంటి మొట్టమొదటి గ్రీక్ ఫెలో ఎవరు?
అలెగ్జాండర్ ద గ్రేట్. హీ వాజ్ ద ఫస్ట్ గ్రీక్ టు ఇన్వేడ్ ఇండియా. ఆయన తర్వాత సెకండ్ గ్రీక్ ఫెలో టు ఇన్వేడ్ ఇండియా ఎవరు అనంటే డిమెట్రియస్. నార్త్ వెస్ట్ రీజియన్ ని ఇన్వేడ్ చేసి కొన్ని పార్ట్స్ ని కాంక్వర్ చేసి ఆ ఏరియాని రూల్ చేసినటువంటి పర్సన్స్ లో చెప్పుకోదగ్గ పర్సన్ డిమెట్రియస్. అయితే డిమెట్రియస్ ఆయన ఏం చేశారు అనంటే మియాండర్, ఆయన దగ్గర జనరల్ గా పనిచేసేటువంటి వ్యక్తినే ఆయన ఇండియాకి రిప్రజెంటేటివ్గా, భారతదేశానికి రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాగా మియాండర్ని నియమించారు. డిమెట్రియస్ చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యారు మియాండర్ రాజు అయిన తర్వాత ఆయన బుద్ధిజంని ఆపాదించుకున్నారు. మియాండర్ ఫాలోడ్ బుద్ధిజం. ఆయన అట్లా బుద్ధిజంని ఫాలో అయ్యారు కాబట్టి ఆయన ఆస్థానంలో నాగసేన అన్నటువంటి ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ నాగసేన, ఈయనకి ఆల్రెడీ బుద్ధిజం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆయనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా మిలిందా పన్హో అన్నటువంటి పుస్తకంలో ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మియాండర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాగసేన ఆన్సర్స్ చెప్తా ఉన్నారు. ఆ కాన్వర్సేషన్ ని కంపైల్ చేసింది ఏ పుస్తకంలో అనంటే దట్ ఈస్ మిలిందా పన్హో. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. మిలిందా పన్హో ఈజ్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ మియాండర్ అండ్ డాష్ అలా అడుగుతారు, లేదా నాగసేన అండ్ డాష్ అని కూడా చాలా సార్లు అడిగారు. లేదా ద కాన్వర్సేషన్ బిట్వీన్ మియాండర్ అండ్ నాగసేన was compiled in a book by what name అనంటే ఇట్ ఈస్ మిలిందా పన్హో. ఈ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు ఈయన ఎస్పెషల్లీ మియాండర్ టైం పీరియడ్ లో డబుల్ డైస్ట్రక్ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు మనకి పంచ్ మార్క్డ్ కాయిన్స్ మాత్రమే ఉండేవి. ఆ పంచ్ మార్క్డ్ కాయిన్స్ ప్లేస్ లో డబుల్ డైస్ట్రక్ కాయిన్స్ అంటే ఏంటి అని అంటే, పంచ్ మార్క్డ్ అంటే ఒకవైపు మాత్రమే పంచ్ వేసి ఉండేది కాయిన్స్. ఒకవైపు పంచ్ వేస్తే ఆ పంచ్ ఇంకో సైడ్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో సైడ్ ఏం ఉండేది కాదు. ఆ పంచ్ మార్క్డ్ కాయిన్స్ ప్లేస్ లో డబుల్ డైస్ట్రక్, రెండు వైపులా డై వేసి ఒక కింగ్ యొక్క టైటిల్ కావచ్చు, లేదంటే కింగ్ యొక్క బొమ్మ అవ్వచ్చు, ఇట్లా చెట్టు పుట్ట పిట్ట ఇట్లా రకరకాల బొమ్మలు కూడా వేసేవారు అనమాట. అది డబుల్ డైస్ట్రక్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండో గ్రీక్స్. గోల్డ్ కాయిన్స్ ని పరిచయం చేసింది కూడా వీళ్ళే, గోల్డ్ కాయిన్స్. ఈయన మియాండర్, ఈయన కొన్ని టైటిల్స్ తో కాయిన్స్ ఉండేవి. దేవవ్రత, సుదేవవ్రత ఇలా కూడా ఎగ్జామ్ లో చాలాసార్లు అడిగారు. దేవవ్రత, సుదేవవ్రత అని కాయిన్స్ మీద అన్న టైటిల్స్ ని కాయిన్స్ మీద చెక్కినది ఎవరు, ఆ కాయిన్స్ ని రిలీజ్ చేసింది ఏ రూలర్ అనంటే మియాండర్, ఇండో గ్రీక్ రూలర్. ఇది ఇండో గ్రీక్స్ గురించి. తర్వాత స్కిథియన్స్ అన్న షకాస్ అన్న బోత్ ఆర్ సేమ్. వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఇండో గ్రీక్స్ అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో సెటిల్ అయినటువంటి గ్రీక్ ఫెలోస్ మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు స్కిథియన్స్ ఆర్ షకాస్ వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి మన భారతదేశానికి వచ్చారు. దీంట్లో టోటల్ గా 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఉన్నాయన్నమాట. స్కిథియన్స్, షకాస్లు. వీళ్ళలో కపీసా కింగ్డమ్, కపీసా అన్నది వాళ్ళ క్యాపిటల్ సిటీ. తక్షిలా కింగ్డమ్ అది వాళ్ళ క్యాపిటల్ సిటీ. మథుర ఉత్తరప్రదేశ్ అది వాళ్ళ క్యాపిటల్ సిటీ. ఉజ్జయిన్ కింగ్డమ్ మధ్యప్రదేశ్ అది వాళ్ళ క్యాపిటల్ సిటీ. దాంట్లో ఉజ్జయిన్ లో రుద్రదమన్ గారు ఉన్నారు. వెస్టర్న్ క్షత్రప ఆ డైనాసిటీకి చెందినటువంటి పర్సనే మన రుద్రదమన్. అండ్ షక ఆఫ్ డెక్కన్. ఈ టోటల్ గా ఈ 5 కింగ్డమ్స్ దీనిని ఈ స్కిథియన్స్ ఆర్ షకాస్ అన్నటువంటి దాన్ని రూల్ చేసాయి అనమాట. అది ఇంపార్టెంట్. ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ డైనాసిటీ ఏంటి అనంటే పార్థియన్స్. వాళ్ళకే మన భారతదేశంలో ఏమని పేరు అనంటే పహలవాస్ అని పేరు. వీళ్ళు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనంటే దే ఆర్ ఫ్రమ్ నార్దర్న్ ఇరాన్. కాకపోతే వీళ్ళు చెప్పుకోదగ్గ రూలర్ ఒకే ఒక పర్సన్ ఉన్నారు, గోండో ఫెర్నస్. ఈ పేరు చాలా సార్లు అడిగారు. గోండో ఫెర్నస్ ఎవరు, ఏ డైనాసిటీకి చెందిన వ్యక్తి అనంటే ఏ రూలర్? పార్థియన్ లేదా పహలవా రూలర్ ఫ్రమ్ నార్దర్న్ ఇరాన్. గోండో ఫెర్నస్ గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటి అనంటే ఈయన క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. ఈయన మన క్రిస్టియానిటీ బేసిక్లీ జీసస్ క్రైస్ట్కి 12 మంది దూతలు అపోజల్స్ ఉన్నారని చెప్పుకుంటాం కదా. ఆ అపోజల్స్ లో వన్ ఆఫ్ ద అపోజల్స్ సెయింట్ థామస్. వన్ ఆఫ్ ద అపోజల్స్ అయినటువంటి సెయింట్ థామస్ ని గోండో ఫెర్నస్ గారు ఇన్వైట్ చేసి ఇక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు అని ఒక లెజెండ్. అది వర్కౌట్ అవ్వలేదు, బిస్కెట్ అయిపోయింది, అట్లా స్ప్రెడ్ కాలేదండి. అట్లా గోండో ఫెర్నస్ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన ఒక్కడే చెప్పుకోదగ్గ పర్సన్. కుషాన్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైనాసిటీ దట్ హస్ బిన్ రూల్డ్. కుషాన్స్ ఏ ట్రైబ్? ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. కుషాన్స్ బిలాంగ్ టు విచ్ ట్రైబ్ అనంటే యూచి ట్రైబ్. వీళ్ళు ఏ ప్రాంత వాసులు? సెంట్రల్ ఏషియా నుంచి మన భారతదేశానికి వచ్చి సెటిల్ అయిపోయారు. బేసిక్లీ వాళ్ళు సెంట్రల్ ఏషియా అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు కదా, ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టిన తర్వాత వీళ్ళు అసలు ఎవరు అనంటే
పిక్ పాకెటర్స్, అదేవిధంగా దొంగతనాలు చేసుకుంటూ బతికేవాళ్ళు అనమాట. వాళ్ళ జీవనోపాధి అది. అయితే ఎప్పుడైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారో, ఆ కట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళ జీవనోపాధి లేక మన భారతదేశానికి వచ్చేసారు. అట్లా దే ఆర్ ఫ్రమ్ యూచి ట్రైబ్. వాళ్ళలో ఫౌండర్ వచ్చేసి ఎవరు అని అంటే కుజులా క్యాట్ఫిసిస్. కుజులా క్యాట్ఫిసిస్ ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కుషాన్ డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి ఎవరు అని అంటే కుజులా క్యాట్ఫిసిస్. తర్వాత వామా క్యాట్ఫిసిస్ ఆయన కూడా ఉన్నారు, అంత ముఖ్యమేం కాదు. కాకపోతే ఏబ్లెస్ట్ రూలర్ ఎవరు అని అంటే కనిష్క ఏబ్లెస్ట్ రూలర్. ఎందుకు అనంటే ఈయన టైటిల్ ఇచ్చుకున్నారు కనిష్క. ఆయన టైం పీరియడ్లో మనకి కనిష్క టైం పీరియడ్లో ఒక పాపులర్ పర్సన్ ఉండేవారు, చరక అన్నటువంటి ఫిజిషియన్ ఉండేవారు. చరక సంహిత అన్న పుస్తకాన్ని కూడా రాశారు, ఈయన టైం పీరియడ్లోనే ఉన్నారు. కనిష్క ఆయన టైటిల్స్ వచ్చేసి ఏంటి అని అంటే కైజర్ అంటే సీజర్. రోమన్ లాంగ్వేజ్ లో సీజర్, ఈ టైటిల్స్ రోమన్స్ ఇచ్చుకునేవాళ్ళు. కైజర్ అన్న టైటిల్, సీజర్ అట్లా వచ్చింది. ఈయన కైజర్, ఆయన టైటిల్ తీసుకున్నారు. ఇంకొక టైటిల్ ఏంటి అని అంటే దేవపుత్ర అంటే సన్స్ ఆఫ్ గాడ్. ఈ సన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఎవరు ఇట్లా టైటిల్స్ తీసుకునే వాళ్ళంటే వీళ్ళు రోమన్స్ వచ్చేసి సీజర్ అన్నటువంటి టైటిల్, అదే విధంగా గ్రీక్స్ వచ్చేసి దేవపుత్ర సన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి టైటిల్స్ తీసుకునేవాళ్ళు. ఇలా కూడా క్వశ్చన్ అడిగారు. ఈ సీజర్, సన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి టైటిల్స్, అలా టైటిల్స్ ని పెట్టుకున్నటువంటి రూలర్ ఎవరు అని అంటే కనిష్క, ద ఏబ్లెస్ట్ రూలర్ ఆఫ్ కుషాన్ డైనాసిటీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్. ద గాంధార ఆర్ట్ ఫ్లోరిస్ట్ అండర్ ఎవరి టైం పీరియడ్ లో గాంధార ఆర్ట్ ఎక్కువగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని అంటే కుషాన్స్ టైం పీరియడ్ లో. టోటల్ గా మనకి ఈ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ లో టోటల్ గా 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయండి. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇంకొకటి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇంకొకటి వచ్చేసి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ 3 మాత్రమే కాకుండా ఇవి మేజర్. వీటితో పాటు సారనాథ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది కూడా ఇంకొక స్కూల్ ఆఫ్ ఆర్ట్. అయితే ఇవన్నీ కూడా కుషాన్స్, శాతవాహనస్ వీళ్ళ టైం పీరియడ్ లో ఉంటే, సారనాథ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అన్నది గుప్తాస్ టైం పీరియడ్ లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మేజర్ గా 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్. ఇక్కడ చదువుకోవాల్సిన అంశాలు, గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే, స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరి టైం పీరియడ్ లో బాగా పీక్స్ కి రీచ్ అయ్యింది, దాంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి, దాంట్లో వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మెటీరియల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కుషాన్స్ టైం పీరియడ్ లో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ మాత్రమే కాదు, మథురా ఉత్తరప్రదేశ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఇండియన్ స్టైల్ తో పాటు గ్రీక్ స్టైల్, ఇండో గ్రీక్ స్టైల్ అనేది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఎక్కువగా యూజ్ చేశారు. అంటే మన ఇండియన్ స్టైల్ తో పాటు గ్రీక్ స్టైల్, ఆ రెండు మిక్స్చర్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంప్లీట్లీ టోటల్ గా ఇండిజినియస్, ఎటువంటి ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో లేదు. కుషాన్స్ టైం పీరియడ్ లో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఈ 2 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చింది కుషాన్సే. షకాస్ టైం పీరియడ్ లో జస్ట్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది షకాస్ టైం పీరియడ్ లో బిగిన్ అయింది, స్టార్ట్ అయింది. కాకపోతే ఫ్లరిష్ అయింది మాత్రం కుషాన్స్ టైం పీరియడ్ లోనే. బోత్ మథురా అండ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో కేవలం గౌతమ బుద్ధ బొమ్మలు మాత్రమే చెక్కేవారు, ఎక్స్క్లూజివ్ గా గౌతమ బుద్ధ, ఆయన బోధిసత్వాస్ అంటే ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అని బోధిసత్వాస్ అంటారు. అట్లా రకరకాల అవతార్స్ అన్ని కూడా ఓన్లీ గౌతమ్ బుద్ధకి రిలేటెడే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చెక్కేవారు. వేరే బొమ్మల్ని, వేరే రిలీజియన్ బొమ్మల్ని చెక్కేవాళ్ళు కాదు. దీంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి అని అంటే బ్లాక్ స్టోన్ ని యూజ్ చేశారు, దానితో పాటు గ్రే శాండ్ స్టోన్ ని కూడా దీంట్లో యూజ్ చేశారు. దట్ ఈస్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఎక్కువగా గ్రీక్ స్టైల్ అంటే, గ్రీకులు ఎలా ఉంటారంటే, గ్రీక్స్ చాలా టాల్ ఉంటారు, హెఫ్టీ ఉంటారు, షార్ప్ ఫీచర్స్ ఉంటాయి, ఐస్, నోస్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రితిక్ రోషన్, గ్రీక్ గాడ్ అంటాం ఆయన్ని. అట్లా గ్రీక్స్ ఎగ్జాక్ట్ అలా ఉంటారనమాట, షార్ప్ నోస్, పెద్ద కళ్ళు, మంచి మజిల్ బిల్డ్. ఇట్లా అంటే ఇక్కడ వీళ్ళు కూడా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఎక్కువగా ఫిజికల్ ఫీచర్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప దాంట్లో స్పిరిచువల్ లుక్ ఏమీ ఉండేది కాదు. దట్ ఈస్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంప్లీట్ గా ఇండిజినస్, నో ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. దీంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి అనంటే రెడ్ శాండ్ స్టోన్ ని యూజ్ చేశారు, అదే విధంగా వైట్ శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్, వీటిని యూజ్ చేశారు. దీంట్లో గౌతమ బుద్ధ ఇమేజెస్ తో పాటు వేరే రిలీజియన్ లో నుంచి ఇమేజెస్ ని కూడా దీంట్లో యూజ్ చేశారు. ఎస్పెషల్లీ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లోనే మనకి ఈ ఇందాక
ఇందుకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పుకున్నాం, కనిష్క గురించి. హెడ్లెస్ కనిష్క. ఆ హెడ్లెస్ కనిష్క ఏ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండి అని అంటే దట్ ఈస్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎవరి పీరియడ్లో బాగా పీక్స్లో డెవలప్ అయింది అంటే శాతవాహనస్ పీరియడ్లో, అదేవిధంగా ఇక్ష్వాకుస్ మరియు శాతవాహనస్ పీరియడ్లో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఎక్కువగా స్తూపాలు, పెద్ద పెద్ద మొనాస్ట్రీస్ అంటే వాళ్ళ ప్రేయర్ హాల్స్, ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉంటాయో వాటిని కట్టించారు. ఎక్కువగా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వైట్ మార్బుల్ని ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ దీనితో పాటు స్లాబ్స్ని కూడా యూజ్ చేశారండి. అది కూడా ఇంపార్టెంట్. లైమ్ స్టోన్ని కూడా యూజ్ చేశారు వీళ్ళు. లైమ్ స్టోన్ని, మార్బుల్ని ఎక్కువగా యూజ్ చేశారు. ఇట్లా స్లాబ్స్ వన్ బై వన్ ఇట్లా స్లాబ్స్ లాగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవారు. ఆ స్లాబ్స్కి ఏమని పేరు ఇది కూడా అడిగారు ఎగ్జామ్లో. ఆయక పతాస్ అని చెప్పేసి అని అంటాం. దోస్ ఆర్ నథింగ్ బట్ స్లాబ్స్. ఒకదాని మీద ఒకట పేర్చి ఉంటే వాటిని ఆయక పతాస్ అని చెప్పేసి అంటారు. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దీని ఓల్డ్ నేమ్ అడిగారు. అమరావతి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ ధాన్యకటక. ధాన్యకటక వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ అమరావతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ధాన్యకటక అన్నది ఏ స్టేట్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్. అమరావతి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనం ఆన్సర్ పెట్టచ్చు. ఇవి 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్. ఈ సారనాథ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో, ఇక్కడ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఫిజికల్ లుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాకపోతే స్పిరిచువల్ లుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మనం అప్పుడప్పుడు చదువుకునేటప్పుడు జస్ట్ హెడ్ వరకే ఒక గౌతమ్ బుద్ధ బొమ్మ పెట్టుకుంటాం చూసారా, అంత మొత్తం కర్లీ హెయిర్ ఉండి ఆయన ఐస్ క్లోజ్ చేసుకొని మెడిటేషన్లో ఉంటారు. అది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అదనమాట. ఓకేనా. స్పిరిచువాలిటీకి అంటే ఆ బొమ్మల్ని చూస్తే అబ్బా మనకు కూడా మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుంది, కామ్ అనిపిస్తుంది. స్పిరిచువల్ లుక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదంటే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. అండ్ సారనాథ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇది గుప్తాస్ పీరియడ్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎస్పెషల్లీ సుల్తాన్ గంజ్ బుద్ధ. ఈ బుద్ధ గురించి కూడా చాలాసార్లు అడిగారు. సుల్తాన్ గంజ్ బుద్ధ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సుల్తాన్ గంజ్ బుద్ధ ఎన్ని ఫీట్ టాల్ ఉంది, ఏ మెటీరియల్ని యూజ్ చేశారు? కాపర్తో తయారు చేశారు సుల్తాన్ గంజ్ బుద్ధ. సుల్తాన్ గంజ్ బుద్ధ ఎక్కడుంది? సుల్తాన్ గంజ్ అన్న ప్లేస్ ఎక్కడుందండి? బీహార్. ఇప్పుడు ఈ సుల్తాన్ గంజ్ బుద్ధ మన దగ్గర లేదు, బ్రిమింగ్హామ్ ప్యాలెస్ లో ఉంది. లండన్ బ్రిమింగ్హామ్ ప్యాలెస్ లో ఉంది. సుల్తాన్ గంజ్ బుద్ధ రైట్ నౌ ఈజ్ అట్ అని అంటే బ్రిమింగ్హామ్ ప్యాలెస్, లండన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్ వాజ్ రీఆర్గనైజ్డ్ బై బాల్బన్? ఏంటండి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి? దివానీ అర్జ్. నిన్నటి సెషన్లో నేను చెప్పాను బాల్బన్ గురించి చెప్పేటప్పుడు. ఢిల్లీ సల్తనట్లో స్లేవ్ డైనాసిటీలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ద ఫౌండర్. దాని తర్వాత ఆరం షా ఉన్నారు, దాని తర్వాత అల్తమష్ ఉన్నారు, రజియా సుల్తాన్, దాని తర్వాత మొహమ్మద్ షా, చాలా మంది అట్లా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టిస్తే బాల్బన్ వాజ్ ద ఏబులెస్ట్ రూలర్ అని చెప్పేసి చెప్పుకున్నాం నిన్న. స్లేవ్ డైనాసిటీ. ఈయన ఏ డైనాసిటీకి చెందిన వ్యక్తి అని అంటే స్లేవ్ డైనాసిటీ. ఈయన ఒక కొత్త డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ పేరే ఏంటి అని అంటే దట్ ఈజ్ మిలిటరీ డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నాం. బెల్ ఆఫ్ జస్టిస్, జంజీరే ఆదిల్, జిల్లిల్ ఇలాహి అనేది అది ఆయన ఇచ్చుకున్నటువంటి టైటిల్. చాలీసా అన్నటువంటి దానిని అబాలిష్ చేశారు అని కూడా చెప్పుకున్నాం. దివానీ అర్జ్ అంటే ఏంటంటే మిలిటరీ డిపార్ట్మెంట్. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు, దట్ ఈజ్ దివానీ అర్జ్. అదేవిధంగా దివానీ ఖైరాత్ అండ్ దివానీ బందెగామి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దివానీ ఖైరాత్ అండ్ దివానీ బందెగామి ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే దివానీ ఖైరాత్ అండ్ దివానీ బందెగామి. మనకి వీళ్ళ తర్వాత స్లేవ్ డైనాసిటీ తర్వాత స్లేవ్స్ ఖిల్జీస్ వస్తారు, తర్వాత తుగ్లక్ డైనాసిటీ వస్తారు కదా. దివానీ ఖైరాత్ అండ్ దివానీ బందెగామి ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ హీ వాజ్ ద ఏబులెస్ట్, సారీ నాట్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్. దీస్ టూ వర్ ద ఇంట్రడక్షన్స్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి తుగ్లక్స్లో ఫస్ట్ తుగ్లక్స్లో కూడా చాలా 4 పర్సన్స్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ తుగ్లక్ డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి ఎవరండి? గియాజుద్దీన్ తుగ్లక్, తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, లాస్ట్ వన్ వచ్చేసి మొహినుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్ అనమాట. అది తుగ్లక్ డైనాసిటీ.
రైట్. ఈ దివానీ ఖైరాత్ అంటే ఎవరు అంటే ఎవరైతే పూర్ అండ్ నీడీ ఉంటారో వాళ్ళ కోసం సత్రాలు, అదే నథింగ్ బట్ దివానీ ఖైరాత్. దివానీ బందగామి స్లేవ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్థావరాలు దివానీ బందగామి. ఈ రెండింటిని ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేశారు. ఇంకొకటి నెక్స్ట్ వన్ దివానీ ముస్తఖరాజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? దివానీ ముస్తఖరాజ్ వాజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ దివానీ ముస్తఖరాజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ దివానీ ముస్తఖరాజ్ వచ్చేసి ఏంటి అని అంటే సెపరేట్ గా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, అంటే మధ్యలో జమీందారులు వాళ్ళెవరు ఉండకుండా డైరెక్ట్ గా ట్యాక్స్ ఆయనకే పే చేసేలాగా ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే అదే దివానీ ముస్తఖరాజ్. అల్లావుద్దీన్ ఖిల్జీ డైనాసిటీలో ముగ్గురు చెప్పుకోదగ్గ రూలర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు అనంటే జలాలుద్దీన్ ఖిల్జీ, తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, లాస్ట్ వన్ ఇంపార్టెంట్ లాస్ట్ ఫెలో ఎవరు అనంటే ముబారక్ ఖిల్జీ. వీళ్ళలో ఏబ్లెస్ట్ రూలర్ ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ బాగా పండు ముసలి అయిపోయిన తర్వాత రూలింగ్ లోకి వచ్చినటువంటి రూలర్ ఎవరు అనంటే హీ ఈజ్ ద వన్. 70 సంవత్సరాల వయసులో రూలింగ్ లోకి వచ్చారు. 6 సంవత్సరాలు రూల్ చేస్తారు, చచ్చిపోతారు. అది చంపింది కూడా ఎవరు అనంటే ఆయన స్వయాన అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆయన చంపేసి పదవిలోకి వస్తారు అల్లావుద్దీన్ ఖిల్జీ. లాస్ట్ వన్ వచ్చేసి ముబారక్ ఖిల్జీ. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్. నెక్స్ట్ వన్ ఆ క్రొనాలజీ గుర్తుంది కదండి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. అవి ఢిల్లీ సల్తనెట్ ని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ 5. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద నవరత్నస్ ఆఫ్ అక్బర్? అక్బర్ టైం పీరియడ్ లో నవరత్నస్ లో తాన్సేన్ ఉన్నారు, అదేవిధంగా అబుల్ ఫజల్ ఉన్నారు, అదేవిధంగా బీర్బల్ కి ఇంకొక పేరేంటి ఒరిజినల్ నేమ్ మహేష్ దాస్. ఇట్లా టోటల్ గా 9 మంది నవరత్నాస్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు. తాన్సేన్ వచ్చేసి ఈయన ఏ ప్రాంతవాసి? గ్వాలియర్. హీఈస్ ఫ్రమ్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. అయితే ఇప్పటికీ కూడా గ్వాలియర్ లో తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ అని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆయన పేరు మీద కానీ తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తారు. దాంట్లో అవార్డ్స్ ని కూడా అందజేస్తూ ఉంటారు. తాన్సేన్ ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని కనిపెడతాడు. దాని పేరు ఏంటి అని అంటే రుద్రవీణ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై తాన్సేన్. అదేవిధంగా హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్ లో ఈయన చాలా కొత్త రాగాలని కనిపెట్టాడు. సెవరల్ రాగాస్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై తాన్సేన్. ఈయన అక్బర్ టైం పీరియడ్ లో ఉన్నటువంటి నవరత్నాస్ లో ఒకరు. అబుల్ ఫజల్ అక్బర్ నామా అన్నటువంటి పుస్తకాన్ని అండ్ ఐనీ అక్బరీ, అక్బర్ గురించి అక్బర్ నామా, ఐనీ అక్బరీ, ఈ 2 పుస్తకాలని రాసింది ఎవరు అండి అంటే అబుల్ ఫజల్. ఇంకా వేరే ఆప్షన్స్ చూడండి. ఉస్తాద్ మన్సూర్ ఈయన వచ్చేసి ఎవరు అనంటే ఆర్టిస్ట్. బేసిక్లీ ఈయన ఉస్తాద్ మన్సూర్ ఈజ్ ద పెయింటర్. ఈయన ఎవరి టైం పీరియడ్ లో ఉన్నారు అనంటే ఉస్తాద్ మన్సూర్ వచ్చేసి జహాంగీర్ టైం పీరియడ్ లో ఉన్నారు. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇది జహాంగీర్ టైం పీరియడ్ లో ఈయన పెయింటర్ గా ఉన్నారు. ఈయన కళానికి ఒక పేరుంది. ఏంటి అనంటే షిరీనే కలం అన్నది ఆయన పెన్ కి పేరు. దానినే ఇంగ్లీష్ లో ఏమంటారంటే స్వీట్ పెన్ అని దానికే పేరు. అదే విధంగా అమీర్ ఖుస్రో ఎవరి టైం పీరియడ్ లో ఉన్నారు? మనకి అమీర్ ఖుస్రో వచ్చేసి ఢిల్లీ సల్తనెట్ రూల్ చేసినటువంటి వాళ్ళ టైం పీరియడ్ లో అల్లావుద్దీన్ ఖిల్జీ టైం పీరియడ్ లో ఉన్నారు. అమీర్ ఖుస్రో ఈయన పోయట్, స్కాలర్, అదేవిధంగా సెవరల్ పుస్తకాలను రాశారు, మ్యూజిషియన్ కూడా. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ టైం పీరియడ్ లో ఉన్నారు. పురందర్ దాస్ వచ్చేసి ఎవరు? కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చేసి సదరన్ ఇండియాలో కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్ వచ్చేసి నార్దర్న్ ఇండియాలో హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్ ఉంది. అట్లా గుర్తుపెట్టుకోండి. అదే కరెక్ట్. కర్ణాటిక్ మ్యూజిక్ కి ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పేసి పురందర్ దాస్ గారికి పేరు. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా మనం మొఘల్స్ గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ పేర్లు, ఒరిజినల్ నేమ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ద స్ట్రక్చర్ బీబీ కా మక్బరా వాజ్ ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఔరంగాబాద్ లో బీబీ కా మక్బరా ఉంది. బీబీ కా మక్బరా అన్నది ఏంటి అనంటే ఇట్ ఈస్ ద టూంబ్ ఆఫ్ ఔరంగజేబ్స్ వైఫ్. ఔరంగజేబ్ వైఫ్ గారి టూంబే బీబీ కా మక్బరా. ఆ బీబీ కా మక్బరా ఔరంగజేబ్ వైఫ్ వచ్చేసి ఎవరు అంటే దిల్రస్ బేగం.
దిల్రస్ బాను బేగం, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఔరంగజేబ్. ఆవిడ టూంబే. ఈవిడ టూంబ్ వచ్చేసి ఎలా నిర్మించారు అని అంటే తాజ్ మహల్ లాగా. ఇప్పుడు షాజహాన్ తాజ్ మహల్ ఆయన వైఫ్ కి ప్రతీకగా తాజ్ మహల్ ని నిర్మించారు కదా, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున. అదే విధంగా తాజ్ మహల్ లాగే ఉండాలని చెప్పేసి బీబీ కా మక్బరాని కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే తాజ్ మహల్ ఎట్లా అయితే వైట్ మార్బుల్ తో వెడల్పుగా ఉంటుందో ఇది కొంచెం ఇట్లా కన్స్ట్రెంట్ చేసినట్టు సన్నగా ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఔరంగాబాద్. పువర్ మ్యాన్స్ తాజ్ మహల్ అని కూడా దీనికే పేరు. బీబీ కా మక్బరా ఎవరి టూంబ్ అనంటే ఔరంగజేబ్ భార్య యొక్క టూంబ్. దీనిని ఎవరు కట్టించారు అనంటే ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ప్రిన్స్ ఆజం షా. ఎస్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ప్రిన్స్ ఆజం షా. ఆయన కట్టించారనమాట. అదే విధంగా ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ అన్నటువంటిది ఏంటి? ఇట్ వాజ్ ద సిటీ బిల్ట్ బై అక్బర్. అక్బర్ కట్టిస్తారు కదా ఫతేపూర్ సిక్రీ. ఆ ఫతేపూర్ సిక్రీలో ఇంకా ఆయన బులంద్ దర్వాజా ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సమర్ఖండ్. సమర్ఖండ్ లో ఎవరి టూంబ్ ఉంది అనంటే టూంబ్ ఆఫ్ తైమూర్. మనకి బాబర్ కంటే ముందు మొఘల్స్ యొక్క ప్రొజెనేటర్స్ చెంగిస్ ఖాన్, తైమూర్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. వాళ్ళల్లో తైమూర్ ఆయన టూంబ్ వచ్చేసి సమర్ఖండ్ లో ఉంది. ఢిల్లీలో వచ్చేసి మనకి హుమాయూన్స్ టూంబ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హుమాయూన్స్ టూంబ్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఎందుకు ఇంపార్టెంట్ అండి అని అంటే దీనికి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది. హుమాయూన్స్ టూంబ్ అన్నది ఏ షేప్ లో ఉంటుంది అనంటే ఇట్ ఈస్ ఇన్ ఆక్టాగోనల్ షేప్. ఆక్టాగోనల్ అంటే 8 సైడ్స్ ఉంటాయి. అదే విధంగా దీనిని వైట్ మార్బుల్ తో కొంచెం అండ్ రెడ్ శాండ్ స్టోన్ తో కొంచెం, వైట్ మార్బుల్ తో రెడ్ శాండ్ స్టోన్ తో రెండింటితో కట్టించారు. కాకపోతే దీంట్లో మినార్స్ అన్నవి ఏమీ ఉండవు, నో మినారెట్స్. కానీ ఆ కట్టడానికి అంత విశిష్టత ఉంది కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది. ఎవరి టూంబ్ అని అంటే ఢిల్లీలో హుమాయూన్స్ టూంబ్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవరు కట్టించారు హుమాయూన్స్ టూంబ్? హుమాయూన్ యొక్క వైఫ్ అయినటువంటి హమీదా బాను బేగం. హుమాయూన్స్ టూంబ్ వాజ్ బిల్ట్ బై హమీదా బాను బేగం. ఇది కూడా ఇంపార్టెంట్. హమీదా బాను బేగం ఈవిడ కట్టించారు. రైట్, నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్ ద బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ ఇన్ 1929. 1929 కంటే ముందు నుంచే కిసాన్ సభలు. ఇప్పుడు మనకి డిఫరెంట్ రివోల్ట్స్ జరిగాయి. పెజెంట్ రివోల్ట్స్ అని చెప్పేసి, ట్రైబల్ రివోల్ట్స్, ఇట్లా రకరకాల రివోల్ట్స్ జరిగాయి కదండి. చంపారన్ సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ, మొప్పిలా రివోల్ట్, బర్దోలి సత్యాగ్రహ, ఇలా రకరకాల రివోల్ట్స్ జరిగాయి. దాని తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే పెజెంట్స్, రైతులు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక యూనియన్ ఉండాలి. అది ఇనిషియల్లీ ప్రొవిన్షియల్ లెవెల్లో బీహార్లో, యునైటెడ్ ప్రావిన్స్లో. దాని తర్వాత ఇదంతా కాదని చెప్పేసి ఆల్ ఇండియా కిసాన్ సభ ఉండాలని చెప్పి తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. ఇనిషియల్ స్టేజ్లో అయితే డిఫరెంట్ ప్లేసెస్లో కిసాన్ సభల్ని ఏర్పాటు చేశారు. 1929వ సంవత్సరంలో బీహార్లో కిసాన్ సభని ఎవరు ఏర్పాటు చేశారు అనంటే స్వామి సహజానంద సరస్వతి. స్వామి సహజానంద సరస్వతి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అనంటే ఆల్ ఇండియా కిసాన్ సభలో కూడా ఈయన మేజర్ రోల్ ప్లే చేస్తారు. స్వామి సహజానంద సరస్వతి వచ్చేసి అండ్ స్వామి సహజానంద సరస్వతి. దీనితో పాటుగా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారని చెప్పుకున్నాం కదా. అవధ్ నుంచి ఎవరున్నారు అనంటే అవధ్లో కిసాన్ సభని ఏర్పాటు చేసింది బాబా రామచంద్ర. దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బాబా రామచంద్ర ఇన్ ద ఇయర్ 1920. 1929 కంటే ముందే 1920లో అవధ్లో బాబా రామచంద్ర ఈ కిసాన్ సభని ఏర్పాటు చేశారు. అండ్ యునైటెడ్ ప్రావిన్స్లో ఎవరు ఏర్పాటు చేశారు అంటే గౌరీ శంకర్ మిశ్రా అండ్ ఇంద్ర నూయి. 1918వ సంవత్సరంలో, దీనికంటే ఇంకా చాలా ముందు యునైటెడ్ ప్రావిన్స్, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. గౌరీ శంకర్ మిశ్రా అండ్ ఇంద్రనారాయణ ద్వివేది వీళ్ళిద్దరు కలిసి 1918లో యునైటెడ్ ప్రావిన్స్ లో కిసాన్ సభని ఏర్పాటు చేశారు. అట్ యునైటెడ్ ప్రావిన్స్. ఆచార్య ఎన్జి రంగా, ఈయన కూడా రంగనాయకులు, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రైతు సభ, ఆంధ్ర కిసాన్ సభ, దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆచార్య ఎన్జి రంగా. దానితో పాటు మనకి ఇందాక నేను చెప్పాను కదండి, ఆల్ ఇండియా కిసాన్ సభ. ఆల్ ఇండియా కిసాన్ సభని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1936. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు దీనిని అనంటే లక్నోలో ఎస్టాబ్లిష్ చేశారు. లక్నోలో దీనిని స్వామి సహజానంద ప్రెసిడెంట్ గా ఉన్నారు. స్వామి సహజానంద సరస్వతి ఈయన ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ దీనికి సెక్రటరీ జనరల్ గా ఎవరు పనిచేశారు అనంటే సెక్రటరీ జనరల్ వచ్చేసి
ఆచార్య ఎన్జి రంగా. ఇవి బీహార్లో ఎవరు, అవధ్లో ఎవరు, యునైటెడ్ ప్రావిన్స్లో ఎవరు, లాస్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరెవరు ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మహాత్మా గాంధీ పార్టిసిపేటెడ్? ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి పార్టిసిపేట్ చేశారు? 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అన్ని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ ద పర్సన్ హూ అటెండెడ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అన్ని ఎక్కడ జరిగాయండి అని అంటే లండన్ లో జరిగాయి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అన్ని కూడా ఇక్కడ మన భారతదేశపు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని మన భారతీయులను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి పిలిచేవారు. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అప్పుడు 1930వ సంవత్సరంలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని గాంధీ గారు స్టార్ట్ చేశారు 1930 నుంచి 31 వరకు. దాంట్లో భాగంగానే ఇనీషియల్లీ సాల్ట్ సత్యాగ్రహ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సాల్ట్ సత్యాగ్రహ ఏప్రిల్ 6, 1930 ఆయన ఆశ్రమం అయినటువంటి సబర్మతి, ఆయన ఎక్కడున్నారు, సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నడుచుకుంటూ వెళ్ళారు. ఎంతమంది? 78 మంది. సమ్ 24 days నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఉప్పుని తయారు చేసి ఆ ఉప్పు మీద ట్యాక్స్ని వేవ్ ఆఫ్ చేయాలి అని చెప్పి దండి మార్చ్, సాల్ట్ సత్యాగ్రహాన్ని చేశారు. అది మీకు ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ ఎలా అడిగారంటే సాల్ట్ సత్యాగ్రహ వాజ్ డన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ మూవ్మెంట్? సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లో భాగంగానే సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ 2 phases లో జరుగుతుంది, 1930 నుంచి 31 వరకు, తర్వాత 1932 నుంచి 34 వరకు. ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది అని అంటే మధ్యలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది 1931వ సంవత్సరంలో. లార్డ్ ఇర్విన్ ఆయన్ని పంపిస్తారు. లార్డ్ ఇర్విన్ వచ్చేసి గాంధీ గారితో 2 కండిషన్లు పెడతారు. ఒకటి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి నువ్వు అటెండ్ అవ్వాలి, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ నువ్వు ఆపేసేయాలి. ఈ 2 కండిషన్స్ ఇర్విన్ పెడతాడు. గాంధీ గారు 11 పాయింట్ అల్టిమేటం అని చెప్పేసి కండిషన్స్ ని పెడతారు. ఆ 2 ఇర్విన్ గారి 2 కండిషన్స్ కి గాంధీ గారు ఒప్పుకుంటారు, గాంధీ గారు 11 కండిషన్స్ కి ఆయన ఒప్పుకున్నట్టే చేస్తారు. ఒప్పించి అట్ ఎనీ కాస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారిని అటెండ్ అయ్యేలాగా చేస్తారు. అక్కడ అటెండ్ అయిన తర్వాత స్పెషల్ ఎలక్టోరేట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అంటే దళితులకి స్పెషల్ ఎలక్టోరేట్స్ ఇవ్వాలని చెప్పి దాని గురించి చర్చ వస్తుంది. దానికి గాంధీ గారు సమ్మతించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇష్టం ఉంటుంది, కానీ గాంధీ గారికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిస్కెట్ అయింది, నన్ను ఇంత పిలిచి ఇలా చేశారని చెప్పి మరలా 1932లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని మరలా స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన వెంటనే ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎర్రవాడ జైల్లో పడేస్తారు. ఎర్రవాడ జైల్లో 1932లో గాంధీ గారిని అలా పెట్టిన తర్వాత మన బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి కన్విన్స్ చేస్తారు, సార్ ఇవన్నీ ఏం వద్దులేండి, సపరేట్ ఎలక్టోరేట్స్ ఏమొద్దు, జాయింట్ ఎలక్టోరేట్స్ ఇద్దాం డిప్రెస్డ్ క్లాసెస్కి అని చెప్పి కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకుంటాడు. అదే దానికి ఏమని పేరు అని అంటే పూనా ప్యాక్ట్ 1932లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? గాంధీ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగింది. గాంధీ గారు జైల్లో ఉంటున్నారు కాబట్టి ఆయన తరపున బయట ఎవరు సైన్ చేశారు అని అంటే పండిత్ మదన మోహన్ మాలవ్య గారు గాంధీ గారి తరపున సైన్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే 32 నుంచి 34 వరకు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ చేశారు కాబట్టి ఆయన అటెండ్ అవ్వలేదు. అట్లా బిస్కెట్ అయిపోయింది అనమాట. మీకు ఎగ్జామినేషన్ దీని గురించి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సాల్ట్ సత్యాగ్రహ ఏ మూవ్మెంట్ లో భాగంగా జరిగింది? సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఏ ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వల్ల సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ బ్రేక్ వచ్చింది. మనకి సేమ్ ఇదే తరహా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏ ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది? 1922 సంవత్సరంలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోయింది. అలాగే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఎందుకు బ్రేక్ వచ్చింది అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వల్ల. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. నిన్న క్లాస్ క్లియర్ గా వినుంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసేది ఈజీగా. 1784 సర్ విలియం జోన్స్ ని చార్ల్స్ వికిన్స్ ని వీళ్ళిద్దరిని కలిపి ఏమంటారని చెప్పుకున్నామండి? ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని వీళ్ళిద్దరికి పేరు అని చెప్పుకున్నాం. సర్ విలియం జోన్స్ ఈయన ఏం చేశారు? అభిజ్ఞాన శాకుంతలంని ఇన్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. చార్ల్స్ వికిన్స్ వచ్చేసి భగవద్గీతని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అంటే స్టడీ అ పర్సన్ హూ స్టడీస్ ఇండియన్ హిస్టరీ. ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని వీళ్ళిద్దరికి పేరు అని చెప్పుకున్నాం. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సర్ విలియం జోన్స్. సాంస్క్రిట్ కాలేజ్ ఆఫ్ బెనారస్ 1791వ సంవత్సరంలో జొనాథన్ డంకన్ గారు ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. జొనాథన్ డంకన్. ఫోర్ట్ విలియం కాలేజ్ వచ్చేసి 1800 సంవత్సరంలో లార్డ్ వెలెస్లీ
ప్రీవియస్లీ ఉన్నప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫోర్ట్ విలియం కాలేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఓన్లీ. క్యాల్కట్టా మద్రసా వచ్చేసి 1780వ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ టైం పీరియడ్ లో కట్టించారు. ఈ ఇయర్స్ నేను ఎందుకు ఇచ్చానంటే కావాలని ఈ ఇయర్స్ మెన్షన్ చేశాను, సో దట్ మరలా మీరు ఇయర్స్ గురించి చదువుకునే పని ఉండదు, ఇక్కడే వచ్చేస్తాయని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. పెద్దగా దీని గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు. దీంట్లో అయితే మనకి మొట్టమొదటి కాలేజ్ బెథూనే కాలేజ్ ఉంది కదా మన భారతదేశంలో. బెథూనే కాలేజ్ నుంచి బెథూనే కాలేజ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఆయన టైం పీరియడ్ లో బెథూనే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని నుంచి మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయినటువంటి పర్సన్ ఎవరు? కాదంబిని గంగోలీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రాడ్యుయేట్. ఆవిడ డాక్టర్ అయ్యారు ఫ్రమ్ మెడిసిన్. ఏ కేటగిరీ అది కూడా అడుగుతున్నారు. రైట్, లాస్ట్ వన్ ఫర్ టుడే. మహాత్మా గాంధీ రిమార్క్ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ అ క్రంబ్లింగ్ బ్యాంక్ లేదా క్రాషింగ్ బ్యాంక్ అని కూడా ఇవ్వచ్చు అని ఏ టైం పీరియడ్ లో అన్నారు మహాత్మా గాంధీ గారు? దేన్ని అన్నారు అనంటే క్రిప్స్ మిషన్ 1942వ సంవత్సరంలో, సైమన్ కమిషన్ 1928వ సంవత్సరంలో వచ్చింది. క్యాబినెట్ మిషన్ వచ్చేసి 1946, వావెల్స్ ప్లాన్ వచ్చేసి 1945. ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. సైమన్ కమిషన్ 1927లో ఫామ్ అయినా భారతదేశానికి వచ్చే వరకు 1928 అయింది. దీంట్లో టోటల్ గా 7 సభ్యులు ఉన్నారు. ఆ 7 సభ్యులు కూడా బ్రిటిషర్సే ఉన్నారు. సైమన్ కమిషన్ దేని గురించి అనంటే ఇక్కడ మన స్థితిగతుల్ని అడ్మినిస్ట్రేటివ్ లో చేంజెస్ తీసుకొని రావడానికి, మన స్థితిగతుల్ని పరిశీలించడానికి సైమన్ కమిషన్ ని వేశారు. కాకపోతే ఆ సైమన్ కమిషన్ లో ఒక్కడు కూడా భారతీయులు ఉండకపోయే వరకు సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలను ఇచ్చారు. ఆ నినాదాల్లో భాగంగా చాలా మందిని తుక్కుతుక్కు కొట్టారనమాట బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళల్లో బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎవరు అనంటే లాలా లజపతి రాయ్. ఈయన ఎఫెక్ట్ అయ్యి ఆ దెబ్బలకి తట్టుకోలేక కమిలిపోయి ఒక వారంలోనే చనిపోతారు లాలా లజపతి రాయ్ గారు. అలా లాలా లజపతి రాయ్ గారిని ఎవరైతే చంపేశారో వాళ్ళ చావుకి రివెంజ్ తీసుకోవడానికి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు వెళ్ళి జాన్ శాండర్స్ వేరే వ్యక్తిని చంపుతారు, వేరే పోలీస్ ఆఫీసర్ని చంపుతారు. వాళ్ళ ముగ్గురిని ఉరిదీస్తారు, అది వేరే విషయం. ఉరి శిక్ష వాళ్ళకి పడుతుంది. అయితే సైమన్ కమిషన్ కి అగేన్స్ట్, సైమన్ కమిషన్ వద్దు అని చెప్పారు కదా బ్రిటిషర్స్. అప్పుడు ఏమన్నారంటే సరే సైమన్ కమిషన్ ని రద్దు చేస్తాం, మీ దగ్గర ఏమన్నా ఫార్ములా ఉందా, మీరు రూల్ చేయడానికి ఏమైనా మీ దగ్గర ఫార్ములా ఉంటే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, నేను రద్దు చేస్తాను అనంటే అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా గారు జిన్నాస్ 14 పాయింట్ ఫార్ములా ఇదొకటి ఆయన ఈ ఒక డాక్యుమెంట్ని ఇస్తారు. అయితే ఇంకొకటి నెహ్రూ రిపోర్ట్, మన నెహ్రూ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్కి కాంట్రాడిక్ట్గా నెహ్రూ గారైనా రిపోర్ట్ ఇచ్చేది మనం కూడా ఇస్తామని చెప్పేసి మొహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే పాకిస్తాన్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేశారో మొహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్ ఫార్ములాతో ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తారు. అట్లా సైమన్ కమిషన్ అనేది రద్దు అయిపోతుంది. క్రిప్స్ మిషన్ 1942వ సంవత్సరంలో బేసిక్లీ అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. జపాన్ వాళ్ళ తాకిడి నుంచి తట్టుకోలేక బ్రిటిషర్స్ మన సహాయం అడుగుతారు. మన సహాయం అడిగితే గాంధీ గారు నో, ఇప్పుడు అస్సలు సమస్య లేదు, మేము మీకు హెల్ప్ చేయము అని చెప్పి ఈ స్టేట్మెంట్ని యూజ్ చేస్తారు. అట్లా 8th ఆగస్ట్ 1942 అప్పుడు ఇమీడియట్గా ఆయన స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ పేరే క్విట్ ఇండియా మూమెంట్. డూ ఆర్ డై అన్నటువంటి స్లోగన్ ఇచ్చింది. ఈ మూమెంట్లో భాగంగానే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 దాని గురించి నేను చెప్పుకున్నాం. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అదేవిధంగా పెతిక్ లారెన్స్ చైర్పర్సన్, అదేవిధంగా ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్ వీళ్ళందరూ ముగ్గురు క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో సభ్యులుగా ఉంటారు. వావెల్స్ ప్లాన్ వచ్చేసి సర్ వావెల్ ఆయన హయాంలో వావెల్స్ ప్లాన్ ని రచిస్తారు. ఈ వావెల్స్ ప్లాన్ ప్రకారం షిమ్లాలో కాన్ఫరెన్స్ జరగాల్సింది, షిమ్లాలో కాన్ఫరెన్స్ జరగాలి. కాకపోతే ఈయన ప్రయత్నం వచ్చేసి ఏంటి అనంటే ఈయన ప్రయత్నం వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ని సీట్స్, ఇండియా వాళ్ళకి ఇన్ని సీట్స్ అని చెప్పేసి కేటాయించి మాట్లాడదాం, సార్ట్అవుట్ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఐఎన్సీలో ఉన్నటువంటి సభ్యులకి, అదేవిధంగా ముస్లిం లీగ్ వీళ్ళకి మధ్య క్లాషెస్ రావటం వలన ఈ షిమ్లా కాన్ఫరెన్స్ వావెల్స్ ప్లాన్ నుండి అట్టర్లీ ఫెయిల్యూర్. సిఆర్ ప్లాన్ వస్తుంది, వావెల్స్ ప్లాన్ ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ మాత్రమే సక్సీడ్ అయ్యింది. అట్లా గాంధీ గారు ఏ టైం పీరియడ్ లో చెప్పారంటే క్రిప్స్ మిషన్ ని ఉద్దేశించి దీన్ని చెప్పారు. అది ఏ మూమెంట్ అప్పుడు? క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు గాంధీ గారు దాన్ని ఉద్దేశించి చెప్పారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్
టుడేస్ సెషన్. ఇప్పటివరకు మనం 50 క్వశ్చన్స్ అనుకున్నట్టుగానే కంప్లీట్ చేసుకున్నాం ఏన్షియంట్ మెడివల్ మోడర్న్. రేపు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నేను ఒక 100 క్వశ్చన్స్ ఏవైతే మిస్ అయ్యాయో అక్కడక్కడ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను, లైట్గా జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 100 క్వశ్చన్స్ ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ తీసుకొని రేపటి సెషన్లో ర్యాపిడ్ ఫైర్ లాగా కంటిన్యూ చేద్దాం. దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ హిస్టరీ regarding SSC CGL examination. It is helpful for your CGL exam, CHSL, MTSC ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పనికొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంకా ఈ సెషన్స్ తర్వాత మనం వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, జీకే ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.